కూడా ఏమైనా రాజకీయం ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్ అనేటువంటి వాడు పోటీ చేయకూడదు, దేశం విడిచి పారిపోవాలన్న తెలుగుదేశం ఫీలింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు చెప్పాలంటే వణకాలి అన్నటువంటి. ఆ పార్టీ పేరు చెప్తే ఎవరు వెళ్ళకూడదు, పార్టీలో కూడా వెళ్ళకూడదు కాదు, అసలు పేరు తలుచుకోవాలంటే వణుకు పుట్టాలా, జగన్ బొమ్మ చూడాలంటే వణుకు పుట్టాలా, ఇది వీళ్ళ ఉద్దేశం. అంత కసిగా వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళకి అట్లాంటి వణుకు పుట్టించాడు జగన్. దాదాపు ఈవెన్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బయటికి రావడానికి కూడా భయపడ్డటువంటి సందర్భం కదా. లోకేష్ మళ్ళీ మాట్లాడి అందరినీ రమ్మనమన్న తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ వెళ్ళాక అప్పుడు ఫ్లోటింగ్ వచ్చింది. ముందు అయితే కనుక వెనక ముందు చూసుకున్నటువంటి పరిస్థితి కదా. అంతటి భయోత్పాతాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్కి సంబంధించిన వాళ్ళకి అంతే భయోత్పాతం సృష్టించాలని ఆశిస్తున్నారు వీళ్ళు. ఎవరి రూట్లో చూస్తే అలాదే కరెక్ట్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు జోడీ ఒక భరోసా కల్పిస్తుందా ఇటువంటి నాయకులందరికీ? అందుకని వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారా? నాకు తెలిసి వీళ్ళేదో వాళ్ళ జోడీని చూసినో ప్రభుత్వం బాగుందనినో పోవట్లా, భయపడిపోతున్నారు. అంటే నేను కలిసి వచ్చిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు కదా, ఇక్కడ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి జనసేనలో, అంటే ఆల్మోస్ట్ ఆయనకి జనసేనకి వెళ్ళిపోతున్నట్టుగానే మాట్లాడారు. అఫీషియల్గా జాయిన్ అయ్యి కూడా ఒకటి మిగిలిందేమో కలిసి వచ్చిన తర్వాత. ఏదో ఎక్స్పెక్టేషన్స్ కనిపించట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుభవించిన స్వేచ్ఛలో ఒక 10వ వంతు జనసేనలో అనుభవిస్తే గ్రేట్. బాలినేని కానీ సామినేని కానీ నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి బాలినేనికి ఉన్న అలవాటు ఏంటంటే కూర్చుని పిలిపించుకునే అలవాటు ఉంది. జనసేనలోకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, నాగబాబు కోసం 2 రోజులు